గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. మనం మొన్న రీసెంట్గా ఈ ఆరోగ్య భద్రత గురించి డీటెయిల్స్ ఫిలప్ చేసాం కదా, అది అవసరం లేదంట. అదే దాన్ని ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో ఫిలప్ చేయాలని మనకి హెడ్ క్వార్టర్లో రైటర్స్ చెప్తారు. అయితే ఇది ఆన్లైన్లో ఎలా ఫిలప్ చేయాలనేది ఈ వీడియో. ముందుగా మన యొక్క గూగుల్ ఓపెన్ చేశాక ఫోన్లో కానీ సిస్టంలో కానీ ముందుగా వెబ్సైట్ ఎంటర్ చేయండి. initiative.tech.babuat అనే వెబ్సైట్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఆరోగ్య భద్రత అని ఒక లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ పేజ్లో ముందుగా యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఆరోగ్య భద్రత నంబర్ 6 డిజిట్స్ ఏదైతే ఆరోగ్య భద్రత నంబర్ ఉందో అది ఎంటర్ చేయాలన్నమాట. అయితే నాది వచ్చేసి 156280. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ ఏ తర్వాత DMIN admin.321. ఈ పాస్వర్డ్ అందరికీ కామనే. లాగిన్ యూజర్ ఐడి మాత్రం చేంజ్ అవుతుంది. లాగిన్ చేశాక ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం ఓన్లీ ప్రొఫైల్ డీటెయిల్స్, ఈ ప్రొఫైల్ ఉన్న ఆప్షన్ మాత్రమే క్లిక్ చేసి దీనిలో డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ ఫిలప్ చేయాలన్నమాట. ముందుగా ప్రొఫైల్ ఐడి. ఈ ప్రొఫైల్ ఐడి నేను అప్డేట్ చేశాక వచ్చింది. దీన్ని ఎడిట్ చేయాలంటే ముందుగా ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ చేశాక దీంట్లో డీటెయిల్స్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, మేల్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, ఈ ఫోన్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేశాక ముందుగా మీ యొక్క ఫోన్లో మీ ఫొటోస్ అన్నీ సేవ్ చేసి పెట్టుకోండి. సిస్టంలో అయితే సిస్టంలో సేవ్ చేసి పెట్టుకొని ఈ ఫోటో ఒకటి అటాచ్ చేయాలన్నమాట, మెంబర్ది ప్రొఫైల్ పిక్ లాగా. ఓకే, ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొఫైల్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది ఫ్యామిలీ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. ఫ్యామిలీ డీటెయిల్స్లో మదర్, ఫాదర్ది ఒక్కొక్కరిది డీటెయిల్స్ అప్డేట్ చేయాలా. కాబట్టి ముందుగా మీ పేరెంట్స్ది, చిల్డ్రన్స్ది, స్పౌస్ది ఫొటోస్ ఫోన్లో అయితే గ్యాలరీ ఫొటోస్ తీసి పెట్టుకోండి. సిస్టంలో అయితే దాన్ని ఎలాగో సిస్టంలో అటాచ్ చేసి పెట్టుకోండి. ఫాదర్ డీటెయిల్స్ నేమ్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫోటో సెమాస్టిస్. మదర్ది కూడా అంతే, నేమ్, ఫాదర్ నేమ్, ఫోటో, తర్వాత స్పౌస్ డీటెయిల్స్, తర్వాత చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో లింక్ అండి. దాని తర్వాత నామినీ డీటెయిల్స్లో మీ యొక్క నామినీ మీకు ఎవరు అనుకుంటే మదర్ అనుకుంటే మదర్, స్పౌస్ అనుకుంటే స్పౌస్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. తర్వాత మీరు నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీకు ఒకటి వస్తుంది నామినీ ఫామ్. ఈ నామినీ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నాకు తెలిసి హెడ్ క్వార్టర్లో మన సెల్ఫ్ డిక్లరేషన్ సైన్ చేసి హెడ్ క్వార్టర్లో మన రైటర్స్కి ఇస్తే ఇది సిపి గారితో అప్రూవల్ అవుతుంది నామినేషన్ ఫామ్. నెక్స్ట్ డీటెయిల్ బ్యాంక్ డీటెయిల్స్లో మన యొక్క మీ అకౌంట్ ఏదైతే మీరు రన్నింగ్లో వాడుతున్నారో ఆ బ్యాంక్ యొక్క నేమ్, అకౌంట్ నంబర్, IFSC కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ అయ్యాక శాలరీ డీటెయిల్స్, గ్రాస్ శాలరీ, గవర్నమెంట్ డిడక్షన్స్, శాలరీ డీటెయిల్స్ ఇలాగ గ్రాస్ శాలరీ, గవర్నమెంట్ డిడక్షన్స్, నాన్ గవర్నమెంట్, నెట్ శాలరీ, మళ్ళీ ఒక పే స్లిప్ రీసెంట్ది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయాక అడ్రస్ డీటెయిల్స్లో మన ప్రజెంట్ లివింగ్ అడ్రస్ మెన్షన్ చేయాలా. అదే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక టీకిఫ్ బోత్ ఆర్ సేమ్ అని క్లిక్ చేస్తే మన యొక్క ఆరోగ్య భద్రతది అకౌంట్ అనేది డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఉండిపోతాయి. ఇది ఆన్లైన్లో ఫిలప్ చేయాలి కంపల్సరీ. అది ఆఫ్లైన్లో పేపర్ వర్క్లో చేసింది అవసరం ఉండాలి. ఓకే గైస్, ఇది చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఇది మెన్షన్ చేయాలని. ఓకే, థ్యాంక్ యూ.